కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు తెలియజేస్తున్నానండి. గ్రహించే హృదయాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేయాలని, ఆయన చిత్తము చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున ఆయన మనకి ఎప్పుడు ఆ హృదయాన్ని ఇవ్వాలనుకుంటే అప్పుడు మనకి ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే దేవుడు వాక్యమును గ్రహించేటువంటి ఈ గొప్ప అవకాశాన్ని ఒక ఆశీర్వాదముగా ఒక 11 సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు 52 ఏళ్ళు బ్రతికాను. 40 సంవత్సరాలు నామకార్థ క్రైస్తవునిగా జాన్సన్ అనేటువంటి పేరుతో ఉన్నాను. మా నాన్నగారి పేరు ఇజ్రాయెల్ కాబట్టి నేను జాన్సన్ ఇజ్రాయెల్ అని నేను పరిచయం చేసుకుంటానికి ఇష్టపడతాను. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము మొదటి 6 వచనాలలో ఉన్న అద్భుతమైనటువంటి కాంటెక్స్ట్ని మీకు వినిపిస్తాను, వినండి. యెహోవా దేవుడు హోరేబులో ఇశ్రాయేలీలతో చేసిన నిబంధన కాక అనగా మరొకటి, ఆయన మోయాబు దేశములో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే నేను చదువుతున్నాను. ఇప్పుడు మీకు మోషే ఇశ్రాయేలీలందరినీ పిలిపించి వారితో ఇలా అన్నాడు: యెహోవా దేవుడు మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకును చేసినదంతయు కూడా, అనగా ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను మీరు కన్నులారా చూశారు. అయినను గ్రహించే హృదయమును అండర్లైన్ చేసుకోవాలండి. 2వ అండర్లైను చూసే కన్నులను, 3వ అండర్లైను వినే చెవులను. నాకు ఎంత బాగుంటుందండి ఈ మాటలు చదువుతుంటే. గ్రహించే హృదయము, దేవుని వాక్యమును గ్రహించే హృదయము, దేవునిని చూడగలిగే కన్నులు, ఆయన మాటను వినేటువంటి చెవులు యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. చాలామంది క్రైస్తవులకు ఇవ్వలేదు దేవుడు. ఇంకా కొంతమంది ఇచ్చేసాడని ఫీల్ అయ్యి బతికేస్తున్నారు, ఇచ్చేసాడని ఫీల్ అయ్యి వాక్యం ప్రకటించేస్తున్నారు. కానీ దేవుడు చాలామందికి వాక్యాన్ని గ్రహించే శక్తి ఇవ్వలేదు, ఆయనను చూసే కన్నులు ఇవ్వలేదు, ఆయన మాటను వినేటువంటి చెవులను కూడా ఇవ్వలేదు. ఈ చెవులు ఉన్నాయి కానీ అది వినేటువంటి ఆ బుద్ధి, వివేచన ఉంటుంది, అది ఇవ్వలేదన్నమాట. సొలొమోను అదే అడిగాడు. ఇంతమందికి నేను న్యాయం తీర్చడం అంటే కష్టం దేవా, ఇది ఆషామాషి విషయం కాదు, మరి నా వయసు చూస్తే చిన్నది, మరి న్యాయంగా తీర్పు తీర్చేటువంటి బుద్ధి, ఆలోచన నాకు ఇవ్వు దేవా అని అడిగాడు. ఏం అడగల, డబ్బులు అడగల, కోట్లు అడగల, రాజ్యాలు అడగల, ఏం అడగల. కానీ దేవుడు ఎంతగానో మెచ్చుకున్నాడు. శభాష్, నువ్వురా మనిషి వింటే ఏం కోరుకున్నారా నువ్వు? న్యాయంగా తీర్పు తీర్చే కోరికకి నువ్వు మొట్టమొదటి మెట్టేశావు నువ్వు. కాబట్టి నిన్ను డబ్బుతో కూడా ఆశీర్వదిస్తానని ఎంత గొప్ప ఐశ్వర్యం ఇచ్చాడు దేవుడు సొలొమోనుకి. జ్ఞానముతో పాటు ఐశ్వర్యము, 1+1 ఆఫర్ సొలొమోనుకి. దేవునికి లోబడి ఉంటే, ఆయన మీద ఆధారపడే మనసు మనకుంటే ఆయన మనకెంతో మేలు చేస్తాడండి. నిజం. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించాను. రాత్రి అగ్నిస్తంభములో, పగలు మేఘస్తంభములో మీకు ఎండ తగలకుండా, వాన పడకుండా, చలి రాకుండా, రాయి తగలకుండా, బట్టలు పాతగలకుండా, చెప్పులు ఊడిపోకుండా, మీరు వండుకున్న పని లేకుండా, పరలోకపు పంట అయినటువంటి మన్నాని మీకు కావలసినంతగా తక్కువ కాకుండా మిమ్మల్ని స్వస్థపరిచి, నడిపించి, మీకు సమస్తమును నేర్పించి, ప్రతి విధమైన ప్రమాదమును మిమ్మల్ని రక్షిస్తూ, మీకు ఏ రోగము రాకుండా, రోగం వస్తే స్వస్థపరచడం కాదు, ఏ రోగము రాకుండా కంటికి రెప్పలా చూసుకున్నాను కదా. అయినా కూడా మీలో ఉన్న అవిశ్వాస పరిమాణము ఎక్కువగా ఉన్నందున, సనిగినందున, గొణిగినందున, నాకు విరోధముగా పాపము చేసే ఆలోచన నీ హృదయపు లోతుల్లో ఉన్నందున నేను మీకు నా వాక్యాన్ని గ్రహించేటువంటి ఆ గ్రహింపు శక్తినివ్వలేదు. నన్ను చూసే కన్నులు మీకు ఇవ్వలేదు, లోకాన్ని చూసే కన్నులే ఇచ్చాను, పరిశుద్ధుడనైన నన్ను చూసే కన్నులు మీకు ఇవ్వలేదు, నా మాటను వినేటువంటి చెవులను కూడా మీకు ఇవ్వలేదు. అందుకని యేసు ప్రభువు ఎన్నోసార్లు అంటాడు కదా, చెవి గలవారు వినుగాక.
ఈ చెవి కాదు. వినాలి, విని గ్రహించాలి, దేవునిని తెలుసుకోవాలి అనే ఆలోచన బుద్ధి ఉన్నవాడు వాడనమాట గ్రహించేవాడు. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు, మీరు రొట్టె తినలేదు, ద్రాక్ష రసమే కానీ మద్యమే కానీ త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిజమైన దేవునిని ఎలా తెలుసుకోవాలి? దేవుడు ఒక్కడే, అదే నిజం. నేనే సత్యమునని యేసుప్రభు వారు ప్రకటించారు. అంటే నేనే నిజాన్ని. నిజం అంటే నేను, నేనంటే నిజం. నిజం అంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అంటే నిజము. మరి ఆ నిజమైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తే దేవుడు. తండ్రి అయిన దేవుడైనటువంటి యెహోవా దేవుడు తనను తాను తగ్గించుకుని నరావతారిగా వస్తే ఆయనే యేసుక్రీస్తు. ఈయన ఆయనే, ఆయన ఈయనే, ఇద్దరు ఒకటే, ఇద్దరు కారక్కడా. గమనించాలి. ఇది గ్రహించే శక్తి, త్రిత్వమును అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములలో బాప్తిస్మము కాదు, నామములో బాప్తిస్మము. 1+1+1=1. ఇది ట్రినిటీ మ్యాథమెటిక్స్, ఇది బైబిల్ మ్యాథమెటిక్స్. ఇది మీరు నేర్చుకున్నటువంటి సైన్ థీటా వాల్యూని బట్టి, లాగరిథంను బట్టి, x+y² బట్టి చేసేటువంటి ఆ లెక్క కాదమ్మా. ఇది బిబ్లికల్ మ్యాథ్స్. ఇది దేవుడు ఎలా ఉంటాడో చూడాలని ప్రతి మనిషి అనుకుంటాడు, నాస్తికులతో సహా. దేవుడు లేడు అని వాదించేటువంటి వితండవాదులతో సహా దేవుణ్ణి చూడాలని ప్రతి ఒక్కడు అనుకుంటాడు. యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును తెలుసుకోవడమే నిత్య జీవము. నిత్య జీవం అంటే ఏంటి అని అడుగుతారు కదా, వాళ్ళకి రెఫరెన్స్. అపోస్తలుల కార్యముల గ్రంథము 17:27 తనను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలి మేరలను ఏర్పరచను దేవుడు మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు, అనగా సమీపంగానే ఉంటాడు అని పౌలును సీలయును బెరయా క్రైస్తవులకు చెప్పారు. వాక్యమును గమనించి పరిశీలించి పరిశోధించి తెలుసుకున్నటలో బెరయా క్రైస్తవులు మంచి ప్రావీణ్యత కలిగిన వారు. ఈ రోజున అలా లేరు క్రైస్తవులు. ఆ పాస్టర్ అనే వ్యక్తి ఏది వాగితే అదే నిజమని వీళ్ళు నమ్ముతున్నారు. కానీ అది ఫలానా బైబిల్లో ఫలానా చోట ఉందా, బైబిల్లో ఫలానా చోట ఉందా, రిఫరెన్స్ ఏది, రిఫరెన్స్ లేకుండా చెప్పేస్తున్నారు వాళ్ళ. అది తప్పు. రోమా సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక 1:21 వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చారు. ఇవాళ కోతుక దేవుడట. కోతు నుంచి మనిషి వచ్చాడు నొకడన్నాడు. జంతువులు ఎప్పుడైనా మనిషి కోసం ఏమైనా చేసినాయా? ఏం చేయలా. మన గరుస్తాయి, మన ఎంట పడతాయి, మన చంపుతాయి, అంతే. ఈ పర్యావరణాన్ని ఈకో బ్యాలెన్స్గా ఉంచడం కోసం దేవుడు ఈ పురుగులను, చిన్న చిన్న కీటకాలను, సర్పములను, జంతువులను, పక్షులను ఏర్పాటు చేశాడు. వాటికి ఆహారం కావాలి కాబట్టి వాటికి సంబంధించినటువంటి మొక్కల్ని కూడా వాటికి ఇచ్చేశాడు. అవి జొమాటోలో బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వండుకోవాల్సిన పని లేనే లేదు జంతువులకు, పక్షులకు. కానీ మన పరిస్థితి అలా కాదు. కూరగాయలు కోసుకోవాలి, తెచ్చుకోవాలి, కడుక్కోవాలి, కొయ్యాలి, మంట కావాలి, దానిలో వండుకోవాలి. చాలా టైం. వండటానికి గంట, తినడానికి 10 నిమిషాలు. మళ్ళీ మనం డబ్బులు పెట్టుకొనుకోవాలి, ట్యాక్సులు కట్టాలి. మరి పక్షిని పుట్టుంటే ఎంత బాగుండని అనుకుంటున్నాము. పక్షికి ఆత్మ ఉండదు, వాటికి ప్రాణమే ఉంటుంది, ఆత్మలు ఉండవు. పక్షులకు, జంతువులకు, కీటకాలకు, పురుగులకు, సర్పములకు ఆత్మ ఉండదు. శరీరం మాత్రమే ఉంటుంది, ప్రాణం మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు పెంచుకున్న కుక్క మీద పడి పర్లోకానికి రాదు. ఎందుకంటే కుక్కకి వాక్యంతో పని లేదు. ఆ కుక్క ప్రార్థన చేస్తున్నట్టు, కుక్క నమస్తే పెడుతున్నట్టు అప్పుడప్పుడు మనకు కొన్ని వీడియోస్ వస్తుంటాయి కదండి సోషల్ మీడియాలో. ఆ కుక్క ట్రైనింగ్ ద్వారా నేర్చుకుంటుంది అంతే. వాసన పసిగట్టి పలానా డ్రగ్ పేరు చెప్తే వెంటనే రెస్పాండ్ అయ్యే స్నిఫర్ డాగ్స్ దొంగని పట్టుకోవడానికి, అగంతకులను పట్టుకోవడానికి పోలీసులకు చాలా సహాయకరంగా ఉంటాయి. కానీ వాటికి ఆత్మ ఉండదు. తెల్లవారుజాను కుక్కలు అరిస్తే చాలు, అదిగో దయ్యాలు వస్తున్నాయండి, ఇదిగో పలానా మరణదూత వచ్చింది, ఎవడన్నా లేపేసి పట్టుకెళ్ళిపోద్ది, ఈ ఏరియాలో ఎవడో చచ్చిపోతాడు, అందుకని వాటిని తోలేయాలి. అప్పుడు ఆ మరణదూత ఆగిపోద్ది, రాకుండా ఉంటుందని వాళ్ళ నమ్మకం. అబద్ధం. యోహాను సువార్త 14:6 యేసుప్రభు అన్నారు కదా, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు రాలేడు కూడా.
నేనే జీవమును అంటే యేసుక్రీస్తు వారి యొక్క బోధలో ఉన్న ప్రధాన అంశమునకు పునాది అయినటువంటి నిత్య జీవమునకు ఇది సమానమైనటువంటి అర్థం వచ్చేటువంటి జీవము. ఆ నిత్య జీవమునకు పునాది వేసింది యేసు ప్రభువే. యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే 9, 10, 11లో ఫిలిప్తో మాట్లాడుతూ ఫిలిప్ అన్నాడు, ప్రభువా నువ్వు తండ్రి దగ్గర నుంచి వచ్చావు కదా, ఆ తండ్రిని ఒకసారి చూపించమా అన్నాడు. అప్పుడు ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ వద్ద ఉండినా కూడా నీవు నన్ను తెలుసుకోలేదా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచుమని నువ్వు ఎలా చెప్తున్నావు, ఎలా అడుగుతున్నావా బాబు? నువ్వు నన్ను చూస్తే ఆయన చూసినట్టే. మీరు అక్కడికి వెళ్ళి చూడలేరు కాబట్టి నన్ను చూస్తే మీరు అక్కడున్న తండ్రిని చూసినట్లే. తండ్రి యందు నేనును నా యందు తండ్రియును ఉన్నామని నువ్వు నమ్మడం లేదా? వీఆర్ వన్. ఫిలిప్, నేను తండ్రి ఒక్కటే. నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పటం లేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేస్తా ఉన్నాడు. తండ్రి నా యందు ఉంటూ ఆయన తన బోధను నా ద్వారా చెప్పిస్తున్నాడు. ఆ అద్భుత కార్యములు నా ద్వారా చేయిస్తున్నాడు. అద్భుతాలు చేసింది మోషే కాదు, దేవుడు చేయించాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని మీరు నమ్మండ్రా బాబు అని చెప్పడం జరిగింది. పౌలు గారు ఎఫ్సీ సంఘానికి రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 8 నుంచి 10 ఇలా అంటున్నారు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఈ రక్షణ మీ మంచితనము వలన, మీ నిజాయితీ వలన, మీ గొప్పతనము వలన, మీ నీతిమంతత్వము వలన, మీరు చేసిన ఫలానా దానముల వలన మీకు వచ్చినది కాదు, దేవుని వరము మాత్రమే. అది క్రియల వలన, మంచి పనుల వలన కలిగినది కాదు. కనుక ఎవ్వడు కూడా అతిశయపడ వీలు లేదు. గొప్పగా ఫీల్ అవ్వద్దు, సంకలు గుద్దుకోవద్దు. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, మంచి పనులు చేయుటకై, దేవుని ఆజ్ఞలకు లోబడి చేయమన్నది చేస్తూ చేయవద్దన్నది చేయక మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన అనగా దేవుడు చేసిన పని అయి ఉన్నాము. మనము దేవుని యొక్క సృష్టి. మనము కావాలనుకుంటే పుట్టలేదు, మనం కావాలనుకుంటే చస్తాం. ఎంతో గొప్ప సేవ చేసినటువంటి ఒక పాస్టరు చివరి దశలో ఏదో ఇబ్బందిలో నిరాశతో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు అనుకుందాం. కనీసం ఒక 1000 మందికి ఆయన బాప్తిసం ఇప్పించి ఉంటాడు. ఆ 1000 మందిలో కనీసం ఒక 800 మంది నిజంగా యేసు క్రీస్తు అనే ద్రాక్షవల్లికి అంటుకట్టబడేవి. వారిని వారు దేవునికి సమర్పించుకున్నారు. ఆ రక్షింపబడిన 800 మందిలో కనీసం ఒక 30 మంది దేవుని సేవ చేస్తూ ఉన్నారు. ఆయన బ్రతికుండగానే ఆ 30 మంది సేవ చేయడానికి ఈయనే ఇన్స్పిరేషన్. కానీ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉన్న ఈయన ఏదో నిరాశతో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఆయన పరలోకానికి 100% వెళ్ళడు, నరకానికే. నాకు తెలియకుండా నేను ప్రమాదంలో చచ్చిపోయాను అనుకోండి, నేను బాప్తిసం తీసుకున్నాను, వాక్యంలో ఎదుగు ఫలిస్తున్నాను, ఈ లోకపు మాలిన్యంలో నన్ను నేను ఉంచుకోకుండా నన్ను జాగ్రత్త పడుతూ ఉన్నాను, అనుకోకుండా ఏదో ప్రమాదం జరిగింది పోయాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను. యేసు ప్రభు 2వ రాకడలో మృతులు ముందుగా లేస్తారు, అటు తర్వాత సజీవులు ఈ క్షయమైనటువంటి ఈ శరీరాన్ని విడిచిపెట్టి అక్షయమైనటువంటి శరీరాన్ని ధరించి, శరీరము ధరించి అక్షయమైన శరీరాన్ని ధరించి ఆత్మగా వెళ్ళిపో అక్కడికి. నేను పరలోకానికి వెళ్తే నాలాగే ఉంటాను. ఇక్కడ చేతులు కాళ్ళు లేకపోతే అక్కడ చేతులు కాళ్ళు ఉంటాయి. అక్కడ ఎటువంటి డిజబిలిటీ ఉండదు, ఎటువంటి మానసిక రుగ్మత ఉండదు. ఏమండి మరి పిచ్చోళ్ళలాగా పుడతారే, రిటార్టెడ్, మెంటల్లీ రిటార్టెడ్ పీపుల్ ఉంటారే, మరి వాళ్ళ సంగతి ఏంటండి? వాడికి మాట చెప్పినా కూడా అర్థం కాదు కదా, మైండ్ ఎదగలేదు కదా, బ్రెయిన్ ఎదగలేదు కదా, ఆటిజంతో బాధపడుతున్నారు కదంటే వాళ్ళు నరకానికి వెళ్ళరండి తప్పకుండా. వాళ్ళు కావాలని పాపం చేయలేరు కాబట్టి వాళ్ళు చనిపోయినా పరలోకానికి వెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మా నాన్న విగ్రహారాధకులయ్యి వాడికి ఎన్ని బొట్టులు పెట్టినా పనికిరాదు. కానీ వాడికి తెలిసి ఆ విగ్రహం ముందు ఎప్పుడైతే సాగిలు పడతాడో, ఎప్పుడైతే ప్రసాదాలను తింటాడో, ఎప్పుడైతే బలి అర్పించి దాన్ని తింటాడో వాడు నరకానికి వెళ్ళిపోతాడు. ప్రార్థన చేసుకుని తినండి సార్. ప్రార్థన దేనినైనా, ఏ అపవిత్రమైన దానినైనా పవిత్రపరచగలదు, పరిశుద్ధపరచగలదు. నీ బ్రతుకునే ప్రార్థన మార్చగలిగినప్పుడు ఆ ఆహారాన్ని పరిశుద్ధంగా చేసి నీకు ఇవ్వలేదంటావు. మారు మనసు పొందడం అనేది దేవునిని, నిజమైన యెహోవా దేవునిని
క్రీస్తును, ఆయన కుమారుడైన క్రీస్తును తెలుసుకోవడానికి పునాది. మారు మనసు పొందడం అనేది దేవునిని తెలుసుకోవడానికి పునాది. నువ్వు యేసుక్రీస్తుని గురించి తెలుసుకుంటే దేవుణ్ణి తెలుసుకున్నట్లే. దేవునిని తెలుసుకుంటే ఆయనకు నువ్వు సమీపంగా వెళ్తున్నట్టే. దేవుని వాక్యము మనము గ్రహించలేకపోతే, ఆయన వాక్యాన్ని మనము అర్థం చేసుకోలేకపోతే నష్టపోయిన వాళ్ళలో ఉంటాం. దేవుని వాక్యాన్ని గ్రహించేటువంటి శక్తిని మనకు దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమగల దేవా, కనికరమగల తండ్రి, నీ వాక్యాన్ని గ్రహించే శక్తిని, నీ వెలుగును చూసేటువంటి ఆత్మీయ కన్నులను, నీ పరిశుద్ధ వాక్యమును వినడానికి కావలసినటువంటి ఆ బుద్ధి, జ్ఞాన, వివేచనలు అనేటువంటి చెవులను మాకు ఇవ్వండి నాయన. ప్రతి విధమైన పాపము నుండి మమ్మల్ని తప్పించండి. ప్రతి విధమైనటువంటి అపరిశుద్ధత నుంచి మమ్మల్ని తప్పించండి. ప్రతి విధమైన బలహీనత నుంచి నన్ను తప్పించండి ప్రభువా. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మా చేయి పట్టుకుని మమ్మల్ని ముందుకు నడిపించమని, ఆత్మీయంగా మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.